యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆంటీ ఏంటి అలా ఉన్నారు? ఓ ఆవిడెవరూ తెలియలేదని ఫీల్ అవుతున్నారా? తెలుస్తుంది ఆంటీ, తప్పకుండా తెలుస్తుంది. రండి ఆంటీ, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్వాలేదు. పర్లేదు ఆంటీ, రండి. మహి నువ్వు అటెక్కు, రండి. ఎందుక నవ్వు? చూసావా కన్నయ్య, మన జీవితంలో చీకటి తెరలను దాటుకుంటూ వెలుగెలా ప్రకాశిస్తూ వస్తుందో. చీకటి నుంచి వెలుగా? అంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ నీకు ఇక్కడెక్కడ దొరికింది? ఇక్కడే కన్నయ్య. వెళ్ళేటప్పుడు నీ భార్యని డిక్కీలో లగేజ్తో పాటు తీసుకువెళ్ళావు. కానీ ఇప్పుడు పక్క సీట్లో శివుడి పక్కన పార్వతిలా కూర్చోబెట్టుకుని ప్రేమతో తీసుకువెళ్తున్నావు. వద్దులే, డిస్టర్బ్ అవుతావు. డ్రైవింగ్ చేయి. సరే, నాకు విషయం చెప్తావా? ఒక్కటేంటి కన్నయ్య, ఏది అడిగినా చెప్తాను. అసలు ఏం జరిగింది? గదిలో నాకు అమ్మాయి డ్రింక్ ఇవ్వడం వరకే గుర్తుంది. తెల్లవారేసరికి నువ్వు నా గదిలో ఉన్నావు. కన్నయ్య, ఏది ఎలా జరిగిందో అని ఆలోచించడం కన్నా అలా జరగడం వల్ల అందుతున్న ఫలితాన్ని ఆస్వాదించడం బాగుంటుందేమో. జీవితంలో నుండి అనవసరమైన వాటిని చూడడం మానేస్తే అవసరమైనవన్నీ మరింత అందంగా కనిపిస్తాయి. అన్నిటితో కలిపి చూస్తే అందమైనవి కూడా అనవసరంగా కనబడతాయి. ఇదిగో, నీ పక్కనున్న అందాన్ని ఆస్వాదించు, హ్యాపీగా ఉంటావు. ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. కన్నయ్య, అది వదిలేయచ్చు కదా. చివరికి మంచి అయితే జరిగింది కదా. కావాలంటే జరిగిన మంచికి కృతజ్ఞతగా నాకేదైనా ప్రేమగా ఇస్తే స్వీకరిస్తాను. లేదంటే అది ముద్దైనా పర్లేదనుకో, నేను సిద్ధంగానే ఉన్నాను. విల్ యూ స్టాప్ ఇట్? అక్కడ ఏం జరిగిందో అర్థం కాక నాకు పిచ్చెక్కిపోతుంది. నీది నువ్వే. ముందేం జరిగింది, వెనకేం జరిగింది అనే అనవసరమైన వాటి ఏంటి ఆపావు? సారి నాకు ఇచ్చిన బహుమానాన్ని ఎప్పుడు అలంకరించుకోవాలో ఆ సమయానికి అలంకరించుకుంటాను. హంస, నిన్ననగా వెళ్లారు, ఇప్పుడా రావడం? ఏవైపోయారు? అసలు ఇంటి పరిస్థితి ఎలా ఉందో ఒక్కరైనా ఫోన్ చేసి కనుక్కున్నారా? వదినా, అదే. ఏమ్మా స్మైలీ, ఈ ఇంటి కోడలివి,
ఇంటి మీద కాస్తైన బాధ్యత ఉండక్కర్లేదా? వదినా, అలా అని కాదు. మేము హాస్పిటల్కి వెళ్ళాం కదా, సో బయట ఏం జరుగుతుందో కొంచెం లేటుగా తెలిసింది. తర్వాత విషయం కనుక్కుంటే చైత్ర కూడా రిసార్ట్కే వెళ్ళిందని తెలిసింది. విరాజ్ పక్కన చైత్రే కదా ఉంటుందని ఆ విషయంలో మేము పెద్దగా టెన్షన్ తీసుకోలేదు. అవునత్తయ్య గారు, మేము అసలు ఏ మాత్రం టెన్షన్ పడలేదు. టెన్షన్ పడలేదు అని చెప్తున్నారు. మీ మొహాలు చూస్తేనేమో అసలు జీవకళే లేదు. పాల మీద మీగళ్లాగా ఏదో టెన్షన్ ఇంకా మీ మొహాల మీద కనపడుతూనే ఉంది. అమ్మా, నీ కంటికి అన్నీ అలాగే కనపడతాయి. ఏజ్ ఎఫెక్ట్. అత్తయ్య, నిన్న మీరు వెళ్ళిన పని ఏమైంది? ఏమవుతుంది? బెడిసి కొట్టింది. అదే ఆనంద్, మా ఫ్రెండ్ కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది కదా, అదే తనకి బాగా రియాక్షన్ అవుతేను హాస్పిటల్లోనే రాత్రంతా ఉండాల్సి వచ్చింది. అదే చెప్తుంది అంతే. అక్కడే ఆగండి, అక్కడే ఆగండి. ఎందుకు? పెద్దడా పద. ఏంటి బామ్మ ఇదంతా? నువ్వు ఉండరా. చైత్ర, నిన్న ఫోన్లో ఒకటి మాట్లాడాను, ఆ విషయం గుర్తుందా? ఏ విషయం? నీకెందుకురా, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం గాని. గోమతి, పిల్లలకి దిష్టి తీయకుండా లోపలికి తీసుకెళ్లడం మంచిది కాదమ్మా. బోలెడు కళ్ళు వాళ్ళ మీద పడుంటాయి. ఇప్పుడు అవన్నీ అవసరమా? రజిత, రజిత, ఎర్రనీళ్ళు తీసుకురా, దిష్టి తీయాలి. ఏమ్మా చైత్ర, ఇప్పుడు చెప్పు, రాత్రి అడిగింది నిజం చేస్తున్నావు మరి? బామ్మ, చేతిలో ఆ పూల బుట్టను చూశాక కూడా ఇంకా ఆ ప్రశ్నలేంటి చెప్పు? సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడతారు బామ్మ సిగ్గుతో. పిన్ని, దాని చేతిలో ఈ పూల బుట్ట, దాని మొహంలో ఆ సిగ్గు చూడటం నా వల్ల కావటం లేదు పిన్ని. పిన్ని, చే నొప్పి పుట్టడం లేదా? అది చేసిన నొప్పి కన్నా ఇది పెద్దదేం కాదులే స్మైలీ. నో, మనం బాధపడ్డం అది చూస్తే దాని ధీమా మరింత ఎక్కువ అవుతుంది. నార్మల్గానే ఉందాం. స్మైలీ, వాళ్ళిద్దరికి దిష్టిది. ఆనంద్ గారు, బామ్మ చెప్పింది కదా, దిష్టిది స్మైలీ. దిష్టి తీయడం అయిపోయింది, లోపలికి రండి. థ్యాంక్స్. చెప్పానా మీరే నన్ను ఒకటి చేస్తారు అని? ఇది ఆరంభం మాత్రమే. పిక్చర్ అభి బాకీ హై మేరీ దోస్త్. వెళ్ళి బయటికి.
పిన్ని క్రీమ్ రాసుకుంటారా? అది చేతికి రాసుకున్నంత మాత్రాన గుండె నొప్పి చల్లారదు కదా స్మైలీ. ఉండని, ఈ మంటను ఇలాగే ఉండని. ఆ చైత్రని చావు దెబ్బ తీసే వరకు కళ్ళ ముందున్న ఈ మంట అనుక్షణం దాని మీదున్న కోపాన్ని గుర్తు చేస్తూనే ఉండాలి. హే, ఏంటి ఇక్కడికి వచ్చావు? డోర్ ఎందుకు క్లోజ్ చేసావు? ఈ గదిలో అడుగు పెట్టడానికి నీకెంత ధైర్యమే? వెళ్ళి బయటికి. ఎందుకు ఎందుకు అరుస్తున్నారు? ఆల్రెడీ ఉన్న నొప్పి సరిపోలేదా? అరుచి మరీ గొంతు నొప్పి కూడా తెచ్చుకుని బాధపడడం ఎందుకు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? డోర్ ఎందుకు పెట్టావు? మీ ఇద్దరిని కలిపి చిత్తగొట్టడానికి. అనుకున్నారా? కొట్టినా కొందరి గుణాలు మారవని నాకు తెలుసు. అందుకే మీ బుర్రలకు పట్టిన బూజిని దొలిపిపోవడానికని వచ్చాను. మీరు చేసిన రాచకం సంగతి 4 గోడలు దాటి బయటికి పొక్కితే మీరు తలలు దించుకోవడం కాదు, వాటిని నరుక్కునేంత అసహ్యం కలుగుతుంది మీ మీద మీకే. అందుకే గడియ పెట్టా. అసలు మేమేం చేసామని? చేతికి రాసుకున్నావు కదా ఈ క్రీమ్ నడుగు, చెబుతుంది. అంటే మా చేతికి గాయాలైనా అది నిన్ను గాయపరిచినట్టేనా? చేతికి గాయాలయ్యాయి సరే, అవి ఎలా అయ్యాయనే కదా ఇక్కడ మాట్లాడే విషయం. చూస్తుంటే తెలియడం లేదా ఇవి వేడి వేడి సూప్ లో పెట్టిన చేతిలో అని? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మేవెందుకు సూప్లో చేయి పెడతావు? పిన్ని గారు, తమరి కన్నింగ్ పర్ఫార్మెన్స్ ని కాస్త పక్కన పెట్టండి. తోడు దొంగలిద్దరూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కదా, ఇంకా ఎందుకు మొహానికి ముసుగులు? మీరు ఏం చేశారో, మమ్మల్ని ఏం చెయ్యాలి అనుకున్నారో అంతా తెలుసు. అది కాని ఇంట్లో వాళ్ళకి చెబితే మీ పరిస్థితి ఏమైపోతుంది చెప్పనా? వెళ్ళి చెప్పనా? ఏంటి బెదిరిస్తున్నావా? భయపెడుతున్నాను. ఇక మీదట మీ బరి తెగింపు ఈ ఇంట్లో పని చెయ్యదు అని వార్నింగ్ ఇస్తున్నాను. ఆపండి. అసలు మీరు మనిషేనా? నైనా బ్రతుకుతాను. అదే అంటున్నాను. మీకు చేతనైతే నన్ను బయటికి పంపించండి, అంతేకాని
ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని పాడు చేసేలా మీ ప్రయత్నాలు ఉంటే మాత్రం ఊరుకోను. ఇంకొకసారి నా కన్నయ్య జీవితాన్ని లక్ష్యాన్ని బలి కోరాలని చూస్తే చంపేస్తాను. డౌట్ లేకుండా చంపేస్తాను. ఏంటి పేలుతున్నావు? అవును, నా కన్నయ్య జోలికొస్తే ఎంతకైనా తెగిస్తాను. కళ్ళ ముందు ఎవరున్నారనేది కూడా చూడను. నిలువున తీరేస్తాను. గుర్తు పెట్టుకోండి, మీరు మనుషులు కాకపోయినా ఈ ఇంటి మనుషులతో కలిసి బతుకుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఆ రిసార్ట్ దగ్గర వదిలేశాను. ఆ ఒక్క క్షణం నేను సెంటిమెంట్స్ని వదిలేసుంటే మారు వేషాలలో అక్కడున్న మీరు వేసిన పిచ్చి వేషాలను అదే మీడియా ముందు బయట పెట్టుండేదాన్ని. ఆ సమయానికి మీరు ఎలాగో తప్పించుకున్నాము అని ఊపిరి పీల్చుకున్నారేమో. కానీ నేను ఇప్పుడు జరగబోయేది తొలిరేయి కాదు, మలిరేయి. ఆ మలిరేయి సంగతులు తర్వాత మాట్లాడుకుందాం. ఉంటాను పిన్ని. బాయ్ స్మైలీ. పిన్ని, అంత కొలాప్సేనా? కన్నయ్య, ఓ ఇంకా అక్కడే ఉండిపోయావా? హే నువ్వా? ఏంటి, నీ ఆలోచనల్లో ఉన్నదాన్ని ఎదురుగా ఎలా వచ్చానని అనుకుంటున్నావా? అంత లేదు. ఎంతుందో అన్నీ అర్థమవుతుందిలే కన్నయ్య. హే పక్కకెళ్ళు, అసలే బుర్ర పాడైపోతుంది. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేదే కదా నీ బుర్ర పాడు చేస్తున్న విషయం. ఏం జరిగిందో చెప్పమంటావా? చెప్పు. మరి నాకు కొంతవరకే గుర్తుంది కన్నయ్య. మిగతాది గుర్తులేదా? నువ్వు గుర్తు చేస్తే గుర్తొస్తుంది. నేను గుర్తు చేయడం ఏంటి? అవును కన్నయ్య, నువ్వెలా మైకంలో మర్చిపోయావో నీ మైకంలో పడి నేను కూడా అలాగే మర్చిపోయాను. మర్చిపోయిందాన్ని నేనెలా గుర్తు చేస్తాను? అక్కడ జరిగింది ఇక్కడ జరిగితే సరిపోతుంది. మర్చిపోయింది ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. అదే అక్కడ అసలు ఏం జరిగింది? చెప్తాను, కానీ ముందు ఈ మల్లెపూలు నా తల్లో పెట్టు. అవి నాకు ఎలర్జీ, ఇందాక చూసావు కదా. మల్లెపూలు పెడితేనే విషయం చెప్పాను.
ఛాన్స్ దొరికింది కదా అని డాన్స్ ఆడితే బాగు చెప్తున్నాను. ఆ బ్రేక్ డాన్స్ వేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారులే, కానీ వాళ్ళ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం. నేను నీ పెళ్ళాంగా అడుగుతున్నాను, తల్లో పోలు పెట్టు కన్నయ్య. నేనేమైనా ఇలా కావాలని అడుగుతున్నాను అనుకుంటున్నావా? పాపం మా ఆయన అక్కడ ఏం జరిగిందో అర్థం కాక ఇక్కడ టెన్షన్తో ఉన్నాడే. ఎలాగైనా గుర్తు చేసి తలలో ఆ బరువుని తగ్గిద్దాం అనుకుంటే తమరేమో తగ్గేదేలే అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇంకా నేనేం చేసేది?